ఎల్లమ్మ టీజర్ ఈ పండగ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా అయితే రిలీజ్ అయింది. ఎలా అనిపించింది అన్న? అన్న ఎల్లమ్మ టీజర్ నేను ఇప్పుడే చూసిన. ఓకే. అరే మామూలు లేదన్న ఎల్లమ్మ టీజర్ ఇచ్చి పడేస్తుండు మన బలగం. అసలు చాలా రోజుల తర్వాత ఈ మూవీ కోసం వెయిట్ చేశాడు. చాలా మంది హీరోస్ రిజెక్ట్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ కరెక్టేనా ఈ క్యారెక్టర్ కి ఎంచుకునేది? ఓకే భయ, అందరు రిజెక్ట్ అయ్యారు. అసలు నాని అనుకున్నారు అని అనుకున్నారు. సో ఎవరిని వదిలేసిండు. ఓకే, రిజెక్ట్ అయ్యారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ గారిని ఎలా ఎంచుకున్నాడో గానీ ఈ సినిమాకు ఆయన న్యాయం చేస్తుండని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది మామూలు కాదు భయ టీజర్. ఏమన్నుందా అసలు ఆ టీజర్ లో పొట్టేలు ఉరికొస్తుంటది. ఆ పొట్టేలు ఉరికొస్తుంటే అలాగా సుడిగుండం లేసి సుడిగా లేచి పైన అమ్మవారిని చూపిస్తారు ఆ మెరుపులలో. మామూలు లేదన్న టీజర్. ఇంకా అలాగా ఒక చెట్టుకు కత్తి పదును పెట్టిట్టు ఉంటది, ఇట్లా నరికేసినట్టు అతుక్కుపోయి అలాగా ఇలా చూస్తాడు మన దేవిశ్రీ ప్రసాద్ గారు. నేను అప్పటిదాకా అసలు దేవిశ్రీ ప్రసాద్ గారే కాదని అనుకున్నాను. అన్ని రెస్పెక్ట్ చేస్తున్నా. అసలు ఎవరు హీరో ఇన్ని రోజుల నుంచి మనకు సస్పెన్షన్ ఉంది అని చెప్పేసి నేను అనుకున్నా. ఆ దేవిశ్రీ ప్రసాద్ గారిని చూసినప్పుడు నేను షాక్ అయిపోయిన భయ. మీరు ఒకసారి టీజర్ చూడండి, మామూలు లేదన్నా ఇచ్చి పడేసిండు. మన బలగం వేనన్నా ఈ సంక్రాంతి కాదు మళ్ళీ ఇంకొక 10 సంక్రాంతిని గుర్తుండిపోయిన సినిమా ఉంటది ఇది. ఖచ్చితంగా మామూలు లేదన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండన్నా మామూలు కొట్టలేదు. ఇంకా అలాగా సౌయ్యమంటే ఇప్పుడు సముద్రాల శబ్దం, వాటర్ వచ్చడం గానీ మేఘాల నుంచి గానీ మామూలు లేదన్నా. ఇచ్చి పడేసిన మ్యూజిక్ మాత్రం ఒకసారి మీరు చూడండి భయ, ఇప్పుడే టీజర్ అని. అసలు బలగం వేణు చాలా రోజుల తర్వాత వెయిట్ చేశాడు కదా, కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? ఒక అమ్మవారి గురించి ఉండొచ్చా అంటవా? ఖచ్చితంగా మన బలగం వేణు గారు మంచి మెసేజ్ ఉంటది రాస్తే. ఎందుకంటే ఒక బలగం మూవీ మనం అందరం చూసిందే, ఎంత హిట్ అయిందో. బలగం మూవీలో మనకు జరిగే నిత్య జీవితంలో జరిగే కొట్లాటలు గానీ ఒక ఊర్లో జరిగేటువంటి వాతావరణ విలక్షణం తీసింది. కాబట్టి ఈసారి ఇట్లా ఒక ఎల్లమ్మ టైటిల్ ఎంచుకున్నా అంటే ఖచ్చితంగా దేవతల గురించి ఎంత బాగా చూపిస్తుండో, అమ్మవారి గురించి ఖచ్చితంగా ఉంటది సినిమాలో. ఇప్పుడే టీజర్ అయితే వచ్చింది భయ, చూడండి మామూలు లేదు భయ టీజర్.